చెప్పాలి. తర్వాత ఏమవుతుంది, రాత్రి కాల సమయంలో చెప్పాను, చుట్టూ కూడా ఇప్పుడు ఒక ఇదే మనసు అనుకోండి, ఇక్కడ నుంచి ప్రత్యక్ష గుడారం అనుకోండి, ఈ చుట్టూ సరౌండ్లు కూడా ఏమైందంటే డేరాలతో తడిగిలాగా గుడ్డలు కొట్టబడి ఉంటాయి చుట్టూ. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఖాళీ ప్రదేశం అనుకోండి, ఇక్కడ బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠము ఎదుట ఏముంటుందంటే నీళ్లు కడుక్కునేటువంటి శుద్ధీకరమైనటువంటి పెద్ద గంగాళం అనే పాత్ర ఉంటుంది. ప్రతిదినం కూడా యాజకుడు ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. అపశుభ్రంగా ఉంటే అవుతాయి, అంతే. ఇంకా మాటలేం ఉండవాలా. హల్లెలూయా. ఏనాగా అపశుభ్రంగా దేవుని సన్నిధిలో ఇష్టానుసారంగా ఎడబడితే వెళ్ళడానికి లేదు. పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలి. ఆయన ప్రతినిత్యం కూడా శుద్ధీకరుడుగా కడుక్కోవాలి. ఎక్కబడితే మందిరానికి వెళ్ళడానికి వీలు లేదు. పిచ్చి చేసేసి వెళ్ళాడనుకో, ఏముందలే అని ఆలోచన, మందిరమే కదా, మనం రోజు వెళ్ళేదే కదా, రోజు చేసేదే పనే కదా, రోజు కూర్చునే మందిరమే అని చెప్పేసి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే శుద్ధి చేసుకున్న తర్వాత మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది అంటే మనోహరమైన దీపం ఉంటుంది. దాన్నే నిర్మల దీపము. అక్కడ ఏముంటుంది, దీపవేదిక ఉంటుంది. మనం చూసినట్లయితే తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఏముంటుందంటే సన్నిధి రొట్టెలు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే బహిరంగ ప్రదేశం. ముందు భాగం ఏముంటుందమ్మా, బలిపీఠము, దహన బలి అర్పించేటువంటి బలిపీఠము. మూడవది ఏముంటుందంటే పెద్ద గంగాళం. అంటే ఆ కాలంలో పెద్ద గంగాళం చేయించి అక్కడ నీళ్లు పెట్టేవారు. ఎప్పుడు కూడా నీళ్లు ఉంటూ ఉండే, వాటిని పరిశుభ్రపరుచుకొని శుద్ధీకరణ చేయబడిన నీళ్లు అనేటువంటివి ఉంటాయి. రెండోదిగా మనం చూసినట్లయితే ఏముంటుంది, ధూప వేదిక ఉంటుంది. ఈ ధూప వేదిక ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. యాజకులు నిరంతరం పని ఏంటంటే ఎప్పుడు కూడా ధూపం అనేది ఆరిపోకూడదు. గాలి వారం తుఫాను వచ్చినా, విసిరెత్తి గాలి పోసినా, ఏది జరిగినా కానీ ఎప్పుడు బలిపీఠం మీద ఏముండాలి, బలిపీఠం మీద ఏముండాలి, ధూపము మండుతూనే ఉండాలి. దీన్ని మనం చూసినట్లయితే తర్వాత ముందు భాగాన్ని మనం చూసినట్లయితే ఏముంటుందంటే సన్నిధి రొట్టెలు అనేది సిద్ధపాటు చేసిన 12 రొట్టెలు, దాన్నే సన్నిధి రొట్టెలు అంటారు. ఈ విశ్రాంతి దినమున అవన్నీ కూడా మార్చబడుతూ ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12 గోత్రాలకు సంబంధించిన 12 రొట్టెలు సన్నిధి రొట్టెలు. ఈ సన్నిధి రొట్టెలు దేవుని సన్నిధిలో ఉంచబడుతూ ఉంటాయి. ఆ ముందు భాగాన్ని మనం చూసినట్లయితే ధూప వేదిక. ఇలా మనం ముందుకు వెళుతూ ఉంటే ఇక్కడ సన్నిధి రొట్టెలు ముందు ఏముంటుందంటే ధూప వేదిక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ధూప వేదిక అంటే ఏంటి? బలిపీఠం అంటే బలి అర్పించేది. మరి ధూప వేదిక అంటే ఏంటి చెప్పాలి. నేనే చెప్పాను, ఎవరన్నా ధూప వేదిక అంటే ఏంటి రాసుకోండి. మీరు ఏదైనా ఉంటే వరుసగా ధూప వేదిక అనగా ప్రార్థన. ఏమిటంట? ప్రార్థన. యాజకులు ప్రతినిత్యము ఉదయం లేవడంతోనే దేవునికి ఏం చేసేవారంటే ఉదయకాలము బలి, సాయంకాలం బలి, మధ్యాహ్నం ప్రజల నిమిత్తమే బలి అర్పించిన తర్వాత ఉదయకాలంలోనే ఏం చేసేవారంటే ఆ బలి అర్పించిన తర్వాత ధూపం వేస్తూ ఉంటారు. ధూప వేదికలో ప్రజల నిమిత్తం ఏం చేస్తారంట? విజ్ఞాపన చేస్తారు. హల్లెలూయా. మరలా సాయంత్రకాలంలో మరలా వారి కొరకు విజ్ఞాపన చేస్తారు. ఎప్పుడు దాకా చేస్తారంటే అర్ధరాత్రి వరకు కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. కనుక ఆ యొక్క ధూప వేదిక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. ఆ ధూప వేదిక దాటిన తర్వాత ఒకటి ఉందండి, అదే ఏమిటయ్యా అంటే పరిశుద్ధ స్థలం. చూడండి ఎన్ని ఉన్నాయో. హల్లెలూయా. ధూప వేదిక తర్వాత ఏముంటుంది? పరిశుద్ధ స్థలం. కనుక యాజకులు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిశుద్ధ స్థలం అంతటి కూడా శుభ్రం చేసి శుద్ధీకరణ చేస్తారు. ఇది దేవుని పరిశుద్ధ స్థలముగా ఎంచబడింది. ఆ పరిశుద్ధ స్థలం తర్వాత ఒక తెర అనేది ఉంచబడుతుంది. హల్లెలూయా. ఆ తెర
తీసిన తర్వాత చూసినట్లయితే ప్రియాదేవి బిడ్డలారా, ఇక్కడ ఉందనుకోండి పరిశుద్ధమైన పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఏముంటుంది? ఒక కర్ణ అనేది అడ్డంగా ఉంటుంది. అది వెన్న వేళ వెళ్ళేది కాదు. అది వీటిలో రోజు యాజకులు తిరుగుతూ ఉంటారు, సన్నిధిలో ప్రవేశిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, దహనములు చేస్తారు, శుద్ధీకరణ చేస్తారు. ప్రతిరోజు కూడా పరిశుభ్రపరుచుకొని వారు దేవుడిచ్చినటువంటి ఎఫోదులు ధరించి, దేవుడిచ్చినటువంటి నార బట్టలను వారు ధరించి, వారికి ఇచ్చిన నియమాలు కట్టడాలు అనుసరించవలసిన ఆ యొక్క అంగీలన్నిటిని ధరించి, వారికి ఒక దేవుడికి బిరుదులు ఇచ్చాడు. ఆ యొక్క బిరుదులు కలిగినటువంటి ఆ యొక్క ఏమంటారంటే తాకిదిలా ఏదో కట్టుకున్న వాటిని కట్టుకోవాలి. కట్టుకొని పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. అయితే ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ఏముంటుంది? తెర అనేది ఉంటుంది. ఈ తెర దాటిన తర్వాత ఏముంటుంది? కరుణా పీఠం అనేది ఉంటుంది. ఈ కరుణా పీఠం దేనికి సాదృశ్యం అంటే సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకై ఏర్పరచబడిన పీఠము. హల్లెలూయా. యాజకుడు ఏటేటా సకల ప్రాణుల నిమిత్తము, ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క ఉన్నటువంటి సకల ప్రాణుల నిమిత్తము, ఉన్న మనుష్యులందరి నిమిత్తము ఒకే ఒక్కసారి పాప క్షమాపణ జరుగుతుంది. ఆ పాప క్షమాపణ జరిగేటప్పుడు యాజకుడు బలి అర్పించడానికి ఒక గొర్రె పిల్లను లేదా ఒక మేక పిల్లల యొక్క రక్తాన్ని తీసుకొని జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళి కరుణాపీఠం మీద చిలకరించి విషయంలో ఇటుబడ్డ అవుతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటబడితే అక్కడ వెళ్ళడానికి ఉండదు. అందుకే ప్రసంగి గ్రంథం అంటాడు కదా, నువ్వు దేవుడు మందిరం అనాలోచనగా ఉండక. దేవుడు మందిరం అంటే ఈనాడు మనకి వెళ్తుంది ఫ్యాషన్. హల్లెలూయా. మనకి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన రావచ్చు, ఇష్టం వచ్చిన బ్యానింగ్ రావచ్చు, ఇష్టం వచ్చిన బ్యానింగ్ కావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు కూర్చోవచ్చు, కష్టమైనప్పుడు మానుకోవచ్చు, ఇష్టం ఉంటే రావచ్చు, కష్టమైతే మానుకోవచ్చు. మన ఇష్టం. ఆనాడు అలా లేవు. అలా అనాలోచనగా మొదలు అనుకోవడానికి కూడా లేదు. అనుకుంటే అవుతే అంతే.